ఇక్కడే ఆదోళన ఉన్నాడు సాయి ప్రసాద్ రెడ్డి, గొప్ప నాయకుడు. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, ఏ దొరికితే దాన్ని అడ్డంగా భోంచేస్తాడు. మట్కా వసూళ్లు రాబట్టలో దిట్ట, గుట్కా మద్యంలో ఆదాయం పెంచడంలో సమర్థుడు. ఆదోని క్రికెట్ బెట్టింగ్కి ఈయన ఒక పెద్ద నాయకుడు. కొడుక్కి భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, భార్యకు రిజిస్ట్రార్ ఆఫీసులో లంచాల వసూళ్లు అన్నీ అప్పచెప్పేశాడు. గొప్పళ్లే కదా వీళ్ళు. ఆయన మాత్రం సీటు మార్చడు. మార్చాడా సీటు? ఆయన మార్చకపోతే మీరేం చేస్తారు? ఇంటికి పంపిస్తారా లేదా మీరు? ఆయన తమ్ముడు ఇంకొక మీడియాలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి. ఇంతమందిని కాదని దోచుకునే పరిస్థితి ఏమన్నా ఉంటుంది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే మీడియా కానీ ప్రెస్ వాళ్ళు కానీ, మీ ప్రెస్ రాస్తుంది ఏమైనా రాస్తుంది, ప్రెస్ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ ఇలాంటివి భాగవతాలు బయట పెడతారు. ఎందుకంటే నీతిగా నిజంగా ఉంటే ఖచ్చితంగా అందరూ బయట పెట్టాల్సి ఉండేదండి. ఏమీ లేకుండా ఇష్టానుసారంగా మీకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఎన్ని మీడియాలున్నా, ఎన్ని పత్రికలున్నా, ఎంత సోషల్ మీడియాలో ఉన్నా మీకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఏ విధంగా దోచుకోవాలా, ఎవరి పేరు మీద అమౌంట్ పంపించాలా, ఏ విధంగా దాన్ని ఇంటికి తెచ్చుకోవాలని చెప్పేసి అలా ఆలోచన మీకు ఉండొచ్చు. భగవంతుడు అన్నీ ఇచ్చినాడు, ఏదో ప్రజాసేవ చేసే భాగ్యం మాకు భగవంతుడు ఇచ్చినాడు కాబట్టి దీంట్లో ఇంకా నిలవడం. ఏదున్నా భగవంతుడు అనేవాడు ఉంటే ఏ రోజైతే గుత్తిలోపై విమర్శించినావో ఆ రోజే నువ్వు లోపల పైన ప్రశ్న ఉందని కూడా గమనించుకోలేదు. అనవసరంగా మాట్లాడి ఇతరులను బాధ పెట్టాలని నువ్వు అనుకుంటున్నావేమో, ఆ బాధ నీకే ఉంటుంది అనేది కూడా గుర్తుపెట్టుకోని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు లోకల్లో వాళ్ళన్నా నిజాలు చెప్పాలి. చంద్రబాబు నాయుడు లోకల్లో ఏం జరుగుతుందని చెప్పాలి. ఊరికే స్క్రిప్ట్ ఇచ్చి చదివించి భూ కబ్జాలు అంటే ఇదంతా చాతకాంతలో ఉన్నారు. ఎవరైనా భూ కబ్జాలు చేసి చూసుకుంటుండేకి, మీడియాతో చూసుకుంటుండేకి, సోషల్ మీడియా చూసుకుంటుండేకి, పత్రికలు చూసుకుంటుండే ఉంటారా? ఇప్పుడు ఏమన్నా అన్యాయం జరిగింటే అన్యాయాన్ని ఎప్పుడో బయట పెట్టే వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా లేదు కాబట్టి ఎవరు కూడా మాట్లాడలేకపోతామని కూడా మాట్లాడి మీ ఉందాతనాన్ని తగ్గించుకోవద్దని చెప్పేసి నేను కోరుతాను.